ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మరి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ మాటలు మాకు వినిపింపచేయమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. జెర్మయా చాప్టర్ 32 verse 41. I will rejoice over them to do them good. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. మన దేవుడు మేలు చేసే దేవుడు అండి. మనకి మేలు చేయుటలో ఆయన ఆనందించేవాడు. మేలు చేయటమే దేవుడికి తెలుసండి, కీడు చేయటం ఆయనకి తెలియదు. మరి దేవుడు మేలు చేసేవాడైతే మాకు కీడెందుకు జరుగుతుందండి? మాకెందుకు మరి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి మా జీవితంలో? దేవుడు మేలు చేసేటువంటి దేవుడైతే మేమెందుకు ఈరోజు ఇంత కష్టాల్లో ఉన్నాము, మేమెందుకు ఇంత బాధల్లో ఉన్నాము అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, అంతే కదండి. కీడు అనేది, చెడు అనేది ఎవరి దగ్గర నుంచి వచ్చింది తెలుసా అండి? అది దుష్టుడైనటువంటి అపవాది నుంచి, సాతాన్ దగ్గర నుంచి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో కీడు జరుగుతుందా? నీకు మేలుకు బదులుగా కీడు జరుగుతుందా అంటే కారణం ఏంటి అంటే సాతాను. చాలాసార్లు మనము సాతాను మాటలు వింటామండి, దేవుడి మాటలు వినం. దేవుడి మాటలు చాలా కష్టంగా అనిపిస్తాయి, కానీ చాలామందికి సాతాను మాటలు చాలా ఇష్టంగా అనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే సాతాను చెప్పే మాటలు చాలా ఈజీగా ఉంటాయి, నమ్మడానికి చాలా బాగుంటాయి. అదేదో నిజంగానే అనిపించే అంత అబద్ధాన్ని సైతం నిజాన్నిగా చూపిస్తుంది. కాబట్టి అందరికీ కూడా సాతాను మాట నమ్మడం చాలా ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి సాతాను మాట వింటాము, దాని ప్రకారం చేసేస్తాము. దానివల్ల మనకి లాభం కాదండి జరిగేది, మేలు కాదండి మనకి జరిగేది, కీడు. ఆ కీడు వచ్చిన తర్వాత మొదలు పెడతాం అన్నమాట, దేవుడు ఎందుకు ఇలా చేశాడు? నిజానికి దేవుడు చేస్తున్నాడా అండి? సాతాను చేస్తుందా? ఎవరి మాట మనం విన్నాం? దేవుడి మాట విన్నామా, సాతాను మాట విన్నామా? సాతాను మాట వినటం మాత్రం సాతాను మాట, చేయకపోతే మాత్రం దేవుడు చేయలేదు. ఈరోజు ప్రతి ఒక్కరి నోట్లో ఇదే మాటే వస్తుందండి, దేవుడు చేయలేదు, దేవుడు ఇవ్వలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అని చెప్తూనే ఉంటాం. మరి నువ్వెంతవరకు దేవుడి మాట వింటున్నావు? నువ్వు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నావా? మరి సాతాను చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నావా? ఇది మనం మొదటిగా ఆలోచించాల్సిన విషయం. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే దేవుడు ఏం చేస్తే తెలుసా? కీడును సహితం మేలుగా మార్చివేసే దేవుడు అండి మన దేవుడు. కానీ మనం దేవుడి మాట వినం కదా చాలాసార్లు. ఎవరి మాట వింటాము? మనం సాతాను మాట వింటాం. ఎందుకంటే మన పితరులైనటువంటి ఆదాము అవ్వలో నుంచి వచ్చిన స్వభావం అండి. వెంటనే వినడము, సాతాను మాట నమ్మడము, మోసపోవడం, అదే జరుగుతుంది, అదే కొనసాగుతుంది. దేవుడు మనల్ని పరిస్థితుల నుంచి విడిపించాలని ఎంతో ఆశపడుతున్నాడు, అయినా కూడా మళ్ళీ సాతాను వేసేటువంటి ఆ గాలంలోకి చిక్కుకొని నష్టపోతూ ఉంటాం. ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక పెద్ద పాండ్ ఉందంట, అంటే ఒక చిన్న కొలన అట్లాంటిది. అయితే ఆ యొక్క పాండ్లో చాలా ఫిషెస్ ఉన్నాయి, అలాగే క్రొకడైల్ కూడా ఉంటుందన్నమాట. అయితే దాంట్లో ఉన్న చేపలు చాలా నాటి చేపలు, అసలు మాట వినవన్నమాట. తమకే అంత తెలుసు అనే గర్వము, అహంకారము, చాలా అంటే చాలా మరి విపరీతమైన బుద్ధి కలిగి నడుచుకుంటూ ఉంటాయన్నమాట. ఎవరికి లోబడవు, ఎవరి మాట వినవు. అయితే అందులో ఉన్న ముసలి ప్రతిరోజు ఆ చేపలతో మాట్లాడుతుంటుంది. ఎందుకు మీకు అంత పొగరు? ఎందుకు మీరు మాట వినరు? ఎందుకు మీరు లోబడరు? మరి చెప్పింది వినొచ్చు కదా, అలా చేయకూడదంటే ఎందుకు అలానే చేస్తారు అని చెప్తున్నా, నీ మాటలు వినడానికి మేము ఇక్కడ లేము, నువ్వేం మాకు పెద్ద కాదు, నువ్వు చెప్పినంత మాత్రాన్ని మేము చేసేస్తాం అనుకుంటున్నాము, అస్సలు చేయము, నువ్వు చెప్పింది ఇంకా ఆపోజిట్ చేసి చూపిస్తామని ఆ ముసలి చెప్పే వాటన్నిటికీ ఆపోజిట్ చేసి చూపించి చాలా అంటే భయంకరమైనటువంటి బిహేవియర్ని అవి చూపిస్తూ ఉంటాయన్నమాట. మరి ఒకసారి ఆ యొక్క ముసలి అక్కడ చెరువు దగ్గర కొన్ని మాటలు వినపడుతూ ఉంటే చాలా జాగ్రత్తగా వింటూ ఉంటుందన్నమాట. ఏమని అంటే అక్కడికి ఫిషర్మ్యాన్స్ వచ్చి మరి ఎలాగైనా మనం నెట్లు వేసి ఈ చేపలన్నీ తీసుకుపోవాలి రేపు వచ్చి ప్రొద్దున్నే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో, ఇంత భయంకరమైన ప్రమాదం పొంచి ఉందా ఈ చేపలకి అని ఎలాగైనా చేపలకి చెప్పాలి, చేపలన్నింటినీ కాపాడాలి అని చెప్పేసి మరి ఆ ముసలి వచ్చి విన్నదంతా కూడా ఆ ఫిషులకి చెప్తే అవి ఏమంటారు తెలుసా? ఎంతమంది ఫిషర్మ్యాన్స్ వచ్చి ఎన్నిసార్లు నెట్లేసారా, మేము దొరికామా ఏంటి, నీ మాట మేము వినము, నమ్మము అని చెప్పేసి అంటారు అనమాట.
ఆ ముసలి చాలాసేపు బ్రతిమలాడుతది. లేదు రేపు పొద్దున వస్తారంట నెట్లు తీసుకొని కంప్లీట్‌గా చెరువుని ఖాళీ చేసేసేయాలి, అన్నీ పట్టుకపోవాలని అంటున్నారు అని చెప్పేసి అన్నా కూడా ఆ చేపలు లక్ష్య పెట్టలేదనమాట. అస్సలు వినలేదనమాట. ఎంతోమందొచ్చినారు మేము ఎవ్వరికీ దొరకలేదు అని చెప్పేసి అంటాయనమాట. అయితే అవి వినకుండా అక్కడే ఉండిపోతాయి. నెక్స్ట్ డే ఆ ఫిషర్ మ్యాన్స్ వచ్చేసి వల వేసి అన్ని చేపల్ని క్లీన్ బోల్డ్‌గా ఆ చెరువులో ఉన్న వాటన్నిటిని తీసుకొని వెళ్ళిపోతారనమాట. అప్పుడు దారిలో ఆ చేపలు మాట్లాడుకుంటున్నాయి. అయ్యో! ముసలి చెప్పిన మాట మనం వినలేదు. చాలా నెగ్లెక్ట్ చేశాము. అది చెప్పింది రేపొస్తారు మనల్ని క్లీన్ చేస్తారని చెప్పి. ఇప్పుడు ఎలా మనం తప్పించుకోగలుగుతామని చెప్పి ఒకరితో ఒకరు చేపలు మాట్లాడుకొని ప్రయాస పడుతున్నాయంట బయటికి నెట్‌లో నుంచి రావడానికి. కానీ వాళ్ళు వాటి వల్ల అవ్వలేదంట. సో ఈరోజు మన జీవితంలో కూడా సాతాన్ అనేటువంటి నెట్‌లో మనం పడిపోయినామండి. మనం ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేము. ఆ ముసలి హెచ్చరించింది. అయినా దానికి లోబడలేదు. ఈరోజు మనలో కూడా దేవుడు ఎంతగా హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనలతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు. ప్రమాదం పొంచి ఉంది దాంట్లోకి వెళ్ళొద్దంటే ఆ చేపల వలె మనం కూడా చాలాసార్లు అహంకారులుగా దేవుడి మాటని ఎదిరించే వాళ్ళుగా ఉంటామండి. అలాగే దేవుడి మాటకి ఏమాత్రం కూడా విలువివ్వకుండా మనంతకి మనమే మన ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ కీడు సంభవించినప్పుడు మాత్రం దేవుడు చేస్తాడు అంటున్నాం. కానీ దేవుడు హెచ్చరిస్తాడండి. కీడులో పడిపోతావు, నీకు నష్టం జరగబోతుంది, నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళొద్దు అని చాలాసార్లు దేవుడు మనకు చెప్తాడు. అయినా కూడా మనం లోబడం. సాతాను మాటలతో మనల్ని మోసం చేసినప్పుడు దాని మాటలు మనం నమ్ముతున్నాము. అది ఎలా చెప్తే అలా చేస్తున్నాము. దాని ద్వారా మనం నష్టపోతున్నాము. అయితే దేవుడు ఈరోజు మనకొకసారి గుర్తు చేస్తున్నాడు. నేను మేలు చేయుట యందు ఆనందించే దేవుణ్ణి అని. కాబట్టి ఈరోజు నీకు నాకు దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ కోసం అనేకమైన మేలులు దాచి ఉంచాడు దేవుడు. 1 కాదు 2 కాదండి. నువ్వేమైతే అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నావో వాటి జవాబు నేను నీ కోసం తెచ్చి ఉన్నాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ స్వీకరించడానికి నీ దగ్గర హృదయం ఉందా? మరి తప్పిస్తున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి పారిపోతున్నావా? ఆ చేపలు గర్వంతో అహంకారముతో వాళ్ళకి ముందుగానే చెప్పబడింది ప్రమాదం పొంచి ఉంది, బయలుదేరండి, ఎక్కడికన్నా సేఫ్ సైడ్లోకి వెళ్ళండి అంటే అవి లోబడలేదు. ఈరోజు దేవుడు కూడా మనకు అలాగే చెప్తున్నాడు. నువ్వు ఇలా చేస్తే దీంట్లో ఆశీర్వదించబడతావు, నువ్వు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే నువ్వు బ్లెస్ చేయబడతావు, నువ్వు ఇలా చదువుకుంటే మంచి ఉన్నత స్థితిలోకి పోతావు, నువ్వు ఆ జాబ్లో ఇంటర్వ్యూని చక్కగా ఇవ్వగలిగితే నువ్వు అది పొందుకుంటావు, నువ్వు ఈ విధంగా నడుచుకుంటే నీ జీవితంలో మంచి భాగస్వామి చేత జత చేయబడతావు. ఇలా ఎన్నో మనతో మాట్లాడుతున్నాడండి. అయినా కూడా మనం వినం. నువ్వు ఈ టొబాకో తినొద్దు, ఈ సిగరెట్ స్మోక్ చేయొద్దు, దీనివల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది, నువ్వు స్టాప్ చేయి అని దేవుడు ఎన్నోసార్లు మనకి హెచ్చరించాడు. అయినా కూడా మనం వినం. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి నిన్ను హెచ్చరిస్తున్నాడో, ఏ తప్పు చేస్తున్నావో, ఏ తప్పు మార్గంలో వెళ్తున్నావో, కీడుకు దగ్గర అవుతున్నావేమో, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడేమో. మరి వాక్యం ద్వారానో, లేకపోతే పెద్దవాళ్ళ ద్వారానో, లేకపోతే ఇంకా ఎవరి ద్వారా అయినా దేవుడు నీతో మాట్లాడుతుంటే దయచేసి లోబడండి దేవుడి మాటకి. దేవుడి మాటకి లోబడితే కీడు నుంచి తప్పించబడతాము. దేవుడిచ్చేటువంటి మేలును మన జీవితాల్లో పొందుకుంటాము. మన దేవుడు మనకి మేలు చేసి మనం ఆనందిస్తుంటే మనతో పాటు ఆనందించే దేవుడండి. ఈరోజు నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళి నీ పరిస్థితి కీడులోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూస్తూ బాధపడే దేవుడండి. కాబట్టి మన దేవుడు ఎవ్వరికి కూడా అన్యాయం ఎప్పుడు చేయడు. ఆయన మేలే చేస్తాడు. ఆయన కీడు చేయడం ఆయనకి తెలీదు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితిలో, ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే ఆ పరిస్థితిలో నుంచి నేను విడిపించడానికి శక్తివంతుడు. ఏ కీడు చేత నువ్వు చుట్టుముట్టబడి ఉన్నావో అయినప్పటికీ ఇప్పుడైనా నువ్వు ఒక కేకవే దేవుడి సన్నిధిలో. నేను ఇప్పుడు కూడా విడిపించడానికైనా శక్తివంతుడు. నీకున్న కీడంతటిని మేలుగా మార్చే దేవుడు. నీకున్నటువంటి శాపం అంతటిని ఆశీర్వాదకరంగా మార్చేటువంటి వాడు మన దేవుడు. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట చూస్తామండి. దేవుని ప్రేమించి వారికి దేవుడు సమస్తము కూడా మేలు కొరకు సమకూడి జరిగిస్తాడు అని. మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదో ఒకసారి నువ్వు గ్రహించుకో. దేవుడిని ప్రేమించినట్లయితే నువ్వు దేవుడికి లోబడతావు. దేవుడికి లోబడితే నీ జీవితంలో మేలు జరుగుతుంది. ఒకవేళ దేవుడి మాటకి లోబడకుండా ఆల్రెడీ నువ్వు కీడు అనేటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నట్టు అయితే, ఒకవేళ నష్టం గుండా నువ్వు వెళ్తున్నట్టయితే, కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నట్లయితే, శ్రమల గుండా వెళ్తున్నట్టు అయితే ఈరోజు యేసు దగ్గరకు వస్తావా? నీ పరిస్థితిని మారుస్తాడు. నీకు మేలు చేసి ఆనందించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. నువ్వు ఆనందంతో ఉంటా ఆయన నిన్ను చూసి ఆనందించాలని ఆశపడుతున్నాడు. నువ్వు యేసు దగ్గరకు వచ్చినట్లయితే ఈరోజు నీ జీవితం మార్చబడుతుంది. మరి ఈరోజు యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించుకోవాలనుకున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీపిస్తావా?
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే కీడు చేత నడిపించబడుతున్నారో వాళ్ళ జీవితాలను మీరు సరిచేసి మీ మేలు చేత నింపి ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడనే నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.